హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో CCRES అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇక్కడ నుంచి అయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీకి గాను వివిధ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. సో ఆ డీటెయిల్స్ ఏంటో, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ శాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, డెఫినెట్లీ అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేది మేము మీకు అందిస్తాం. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ CCRES నుంచి అయితే వచ్చింది. సో ఇక్కడ ఆయుర్వేద రంగంలో పరిశోధనలు, విద్య అండ్ సేవలను ప్రోత్సహించే ఒక ప్రముఖ సంస్థ అయితే ఇది. సో దీనికోసం దేశవ్యాప్తంగా దాని పరిధిలో ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనిట్స్ లో వివిధ జాబ్స్ అయితే నోటిఫికేషన్స్ కి రిలీజ్ చేశారు. సో దాదేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. CCRES రిక్రూట్మెంట్ 2025లో ఇది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీస్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనం టోటల్గా 182 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికోసం మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టుల కోసం అయితే ఒకసారి చూద్దాం. CCRES రిక్రూట్మెంట్ 2025లో ఉన్న పోస్టులు ఏంటి అంటే రీసెర్చ్ ఆఫీసర్, ఇది గ్రూప్ ఏకి సంబంధించింది. సో గ్రూప్ ఏ పోస్టులని చూద్దాం. సో గ్రూప్ ఏలో రీసెర్చ్ ఆఫీసర్ పాథాలజీ 1 వేకెన్సీ ఉంది అండ్ బ్లైండ్ కేటగిరీకి రిజర్వేషన్లో ఉంది ఇది కూడా. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే వైద్య రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ మీకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 40 years వరకు ఉంది. అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ కి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే పే మ్యాట్రిక్స్ లెవెల్ 10 ప్రకారం 56,100 రూపీస్ నుంచి 1,77,500 రూపీస్ వరకు శాలరీస్ అనే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ గ్రూప్ బి వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ టెక్నాలజిస్ట్ ఇక్కడ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో SC కేటగిరీకి 2 అండ్ ST కేటగిరీకి 1 అండ్ OBC కేటగిరీకి 3 అండ్ EWSకి గాను 1 అండ్ జనరల్ కేటగిరీకి గాను 7 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఈ మెడికల్ టెక్నాలజిస్ట్ పోస్టులు అయితే 15 వేకెన్సీస్లో రిజర్వేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీ అండ్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మీకు 35 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది. పే మ్యాట్రిక్ లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 రూపీస్ మధ్యలో శాలరీ ఉండే అవకాశం ఉంది. అండ్ అసిస్టెంట్ అనేది ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది లోకో మోటార్ డిజబిలిటీ కేటగిరీకి రిజర్వేషన్లో ఉంది. సో ఈ 4 వేకెన్సీస్ అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సి వేకెన్సీస్, ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఇవి. సో ఇక్కడ 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో SC కేటగిరీకి గాను 7 వేకెన్సీస్ అండ్ ST కేటగిరీకి గాను 3 వేకెన్సీస్ అండ్ OBCకి గాను 9 వేకెన్సీస్ అండ్ EWSకి గాను 4 వేకెన్సీస్ అండ్ జనరల్ కేటగిరీకి గాను 2 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఈ కేటగిరీలో రిజర్వేషన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనికోసం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12th లేదా దానికి ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు కంప్యూటర్లో టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. అలా ఎలా అంటే 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 30 words per minute ఇన్ హిందీ. సో మీకు ఈ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 27 years లోపు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ శాలరీస్ చూసుకున్నట్లయితే పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,200 రూపీస్ మధ్యలో మీకు శాలరీస్ అయితే ఉంటే అవకాశం ఉంది. అండ్ ఇందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇది నార్మల్ క్వాలిఫికేషన్స్తో పాటు స్టెనో స్కిల్ టెస్ట్ కూడా వీళ్ళకి కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS, దీనికోసం వార్డ్ బాయ్స్, వార్డ్ ఆయాస్ అండ్ ఫీల్డ్ అటెండెంట్ వర్క్స్ అనేవి ఈ కేటగిరీలో ఉంటాయి, ఈ జాబ్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్స్కి 33 years ఉన్నాయి. అండ్ స్టెనోగ్రాఫర్, UDL, LDC, డ్రైవర్, MDC మొదలైన పోస్టులకి. అండ్ PW కేటగిరీకి చూసుకున్నట్లయితే బ్లైండ్నెస్, లోకోమోటర్ డిసబిలిటీ అండ్ హియరింగ్ ఇంపైర్మెంట్ వాటికి, ఈ డిసబిలిటీలకి ప్రత్యేకంగా కూడా రిజర్వేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ సంబంధిత రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎగ్జాంపుల్ ఏంటి అంటే MD, MS లేదా దానికి ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్స్ ఉండాలి. అండ్ గ్రూప్ బికి గాను బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమో లేదా అండ్ దానికి గాను వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ గ్రూప్ సి జాబ్స్కి గాను 10+2 లేదా దానికి ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్ అండ్ కొన్ని పోస్టులకి అయితే టైపింగ్ అండ్ స్టెనో స్కిల్స్ కూడా అవసరం అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పోస్టులకి గాను పోస్ట్ నుంచి 27 years నుంచి 40 years మధ్యలో అయితే ఉంది.
అండ్ యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years అనేది యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అయితే అప్లై అవుతుంది అనేసి కూడా చెప్తున్నారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి వాళ్ళ వర్క్ ని బట్టి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ ఎంటీఎస్ పోస్టులకి గాను సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి డిజబిలిటీస్కి అనుగుణంగా వాళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుంది. సో ఇది అన్ని వేకెన్సీస్కి అయితే కంపల్సరీగా ఉంటుంది సిబిటి టెస్ట్ అనేది. అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే గ్రూప్ సి వాళ్ళకి ఎల్డీసీ అండ్ స్టెనోగ్రాఫర్కి గాను జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ 25 marks చొప్పున ఉంటుంది ఒక్కో సబ్జెక్ట్కి గాను. అండ్ నెక్స్ట్ గ్రూప్ బి వాళ్ళకి గాను మెడికల్ టెక్నాలజిస్ట్. సో దీనికి సంబంధిత సబ్జెక్ట్లో అయితే క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ మార్కింగ్ 0.25 ఉంటుంది. ఎంటీఎస్ పోస్ట్లకి అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 25% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ 30% మార్క్స్ అయితే మిగిలిన కేటగిరీస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ అనేది స్టెనోగ్రాఫర్ పోస్ట్కి గాను గ్రేడ్ 1 ఇక్కడ 120 words per minute అండ్ ఇంగ్లీష్లో 40 minutes అండ్ హిందీకి 55 minutes అనేది ఉంటుంది టైం. అండ్ గ్రేడ్ 2 గాను 100 words per minute ఉంది. అండ్ ఇంగ్లీష్కి గాను 50 minutes అండ్ హిందీకి గాను 65 minutes అనేది టైం ఉంటుంది. అండ్ ఎల్డీసీ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ 35 words per minute అండ్ హిందీ అనేది 30 words per minute అనేది ఇక్కడ అటెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో డోంట్ వరీ. అండ్ ఇంటర్వ్యూ అనేది చూసుకున్నట్లయితే గ్రూప్ బిఏ పోస్టులకి గాను సిబిటీలో 70 marks అండ్ ఇంటర్వ్యూలో 30 marks ఉంటుంది. అండ్ షార్ట్ లిస్ట్ రేషియో చూసుకున్నట్లయితే 1:5 ఉంటుంది. అంటే 1 వేకెన్సీకి గాను 5 members అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 1:4 వేకెన్సీ అండ్ 1:3 3 వేకెన్సీస్కి గాను అక్కడ షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ అండ్ ఫోటో ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడి నుంచి అయితే లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ అనేది మీ పర్సనల్ డీటెయిల్స్, ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. అండ్ అప్లై చేసుకున్న పోస్ట్ని ఎంచుకోండి. మీరు పోస్ట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది డెఫినెట్లీ అప్లై చేయాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు డెఫినెట్లీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీజు చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ పోస్ట్కి గాను 500 rupees ప్రాసెసింగ్ ప్లస్ 1000 rupees ఉంటుంది. ఎగ్జామ్ ఫీజ్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి గాను. అండ్ గ్రూప్ బి వాళ్ళకి చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజ్ 200 rupees అండ్ ఎగ్జామ్ ఫీజ్ 500 rupees ఉంది. అండ్ గ్రూప్ సికి చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజ్ 100 rupees ప్లస్ 200 rupees ఎగ్జామ్ ఫీజ్ ఉంది. అండ్ ఇందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజ్ కూడా లేదు. మీరు పూర్తిగా అప్లికేషన్స్ అనేది క్లియర్గా చూసుకున్న తర్వాత అయితే అప్లికేషన్ని సెండ్ చేయండి. అండ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కోసం అప్లికేషన్ నెంబర్ని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా. సో ఇక్కడ అయితే మీకు టోటల్గా 40 సిటీస్లో అయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఉంటాయి. సో మీరు అప్లై చేసుకున్నప్పుడే ఇక్కడ మీ దగ్గరలో ఉన్న నియర్ బై సెంటర్ని అయితే మీరు అక్కడ మెన్షన్ చేసుకోండి, సబ్మిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫీజెస్ ఉన్నాయి కదా, అవి అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా అయితే ఎస్బీఐ గేట్వేలో అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ మీరు అప్లై చేసే ముందే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. అండ్ స్కిల్ టెస్ట్ కోసం అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ September 3 to 5 ఆ మధ్యలో అయితే మీకు మార్క్స్ అనేది చెప్తారు. అండ్ అడ్మిట్ కార్డ్ అయితే ఎగ్జామ్కి ముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ ఫోటో ఐడి అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వేకెన్సీస్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో చూసిన వెంటనే మాత్రం మీరు డెఫినెట్లీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.